మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము అందరము కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానదిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన మీదట దాన్ని మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ఎట్లా మోకరించలే అట్లా కూర్చొని ఉండండి. ప్రీతండి, మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. మరోసారి దీనిమై ప్రభా మీ పాద సాన్నిధ్యంలోకి వస్తుంటున్నాము. ప్రభా చదువు లేఖన భాగము దయతో మా వెనుకలో మీ దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధికి రాగల వారిని బట్టి స్తోత్రములు. ప్రభా నిత్యుడు మా తండ్రి, మరి దూర ప్రాంతం నుండి కూడా శబ్దం ద్వారా వింటున్న వారిని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభా సమయమును ప్రభా తను మీ దగ్గర హస్తంలోకి అప్పగించుకుంటున్నాం. మీ వాక్యము మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిత్యుడు మా తండ్రి, మీ వాక్యం మీరు మాకు అనుగ్రహించినారు. ఏ జనము కూడా మీరు అలాగ చేయలేదు. అందుని బట్టి మేము కీర్తిస్తూ ఉంటున్నాం. మీ వాక్యం యొక్క వెలుగులో ప్రభా నిత్యుడు మా తండ్రి దేవ అనేకుల సువార్త ప్రకాశము అనేకులు ప్రకాశించినట్లుగాను ప్రభువుని దేవునిగా వారు చూడగలిగినట్లుగాను మీరు కార్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దగిలిన ప్రేమ కలిగిన హస్తంలో అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ 10వ వచనంలో కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాయి. ప్రాముఖ్యంగా మన ప్రభు ఆయన ఎటువంటి దేవుడు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈ భాగంలో ఆయన ఎవరంటే సర్వకృపానిధి అయినటువంటి దేవుడుగా మనకు ఆయన పరిచయం చేయబడుతున్నాడు. రెండవది, ఆయన ఇందుకోసమై మనల్ని పిలిచినాడు అనేది కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిత్యమైన మహిమకు ఆయన మనల్ని పిలిచాడని వచనములు మనకు బోధిస్తూ ఉంది. మూడవదిగా, ఆయన మన జీవితంలో చేసే కార్యం గురించి కూడా రాయబడింది. ఆయన పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలని రాయబడుతుంది. ఇదే వచనం మనకేం బోధిస్తుందంటే, నాలుగవదిగా అక్కడ కొన్ని శ్రమలు అనేటువంటివి భూమి మీద మనము అనుభవించాలా, ఆ తర్వాత మహిమను మనం పొందుతామని వచనం మనకు జ్ఞాపం చేస్తుంది. ఇక్కడ 4 తలంపులు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్రభు మన సహాయపడుగాక. ఈ భాగంలో కాబట్టి ప్రభు అయిన దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అనేది ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది. ఆయన ఎవరంటే సర్వకృపానిధియగు దేవుడు. అంటే అన్ని రకాలైనటువంటి కృపలతో నిండినటువంటి దేవుడు. అందుకని నిధి అంటే అర్థమైందంటే లెక్కలేనంత. ఒక నిధి అంటారు, బంగారు నిధి అంటారు. అంటే అర్థమైందంటే తవ్వేకుంది వస్తూనే ఉంటుంది. తర్వాత ఇంకేదో అంటారు కదా, బొగ్గు నిధి అని అంటే ఎంత కావాలంటే అంత. కాబట్టి మన దేవుడు ఎవరయ్యాడంటే సర్వకృప అంటే అర్థమైందంటే అన్ని విధాలైనటువంటి కృపను కనుపరచడానికి అత్యధికంగా ఆ కృపను కలిగినటువంటి దేవుడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి యేసు ప్రభు ఎవరయ్యా అనంటే, కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాలైనటువంటి కృపను సమృద్ధిగా కలిగినటువంటి వాడు ఆయన. సమృద్ధిగా కలిగి ఉండటం అర్థమైందంటే ఎంతమందికైనా ఇస్తాడు, ఎంతైనా ఇవ్వగలడు ఆ కృపను. అది ప్రాముఖ్యమైంది. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ చిన్న ప్రశ్న నీకు వేయబడతా ఉంది. ఈ కృపకు ఈ యొక్క సర్వకృప అనేదైన దేవుని నువ్వు ఎరిగావా అని, ఈ కృపకు నువ్వు పాత్రునిగా చేయబడ్డావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆ కృప ఎందుకయ్యా? దేవునికి అన్ని రకాలైన కృపలు ఎంత కావాలంటే అంత ఆయన ఎద్దు ఉన్నాయి కదా. ఎందుకోసం ఆ కృప? దానివల్ల ఏమిటి ప్రయోజనం? దేని వాక్యంలో మరి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా తీసిన వారు చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేత ఏమి పొందుతారంటే మనుషుడు చెప్పండి, రక్షణ పొందుతాడు. కాబట్టి ఎవరైనా సరే యేసు ప్రభుని ఎరిగాడు అంటే అర్థమైందంటే యేసు ప్రభు నాకు తెలుసు అని కాదు. యేసు ప్రభు ఎరిగాడంటే అర్థమైందంటే ఆ యేసు ప్రభు అనుగ్రహించే కృప ద్వారా మొట్టమొదట మనుషుడు ఏం పొందాలా? రక్షణ అనేటువంటిది పొందాలా. కాబట్టి ఇక మధ్యాహ్న సమయంలో నీ జీవితంలో రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఎరుగుదువా అని
ఈ కృప ద్వారా పొందేటువంటి ఈ రక్షణ, ఈ పాప క్షమాపణ నీ జీవితంలో నువ్వు పొందావా అనేటువంటిది ప్రాముఖ్యమైన ప్రశ్న. చాలామంది ఏమని తలుస్తారంటే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను రక్షణ పొందినాను, మా నాయన మా తాతగారు పాస్టర్ గారు కాబట్టి నేను రక్షణ పొందినాను, లేదంటే నాకు దయ్యం పట్టినప్పుడు ప్రార్థన చేయించుకున్నాను, దయ్యం పోయింది కాబట్టి నేను రక్షణ పొందినాను, లేదంటే నాకు శ్రమగా ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా శ్రమ తీసేసాడు, నాకు ఏది కావాలో నాకు పలాంది కావాలా ప్రభు అని అడగగానే ప్రభు నాకు ఇచ్చేసినాడు కాబట్టి నేను రక్షణ పొందినాను. అంతేనా రక్షణ అంటే? రక్షణ అనేటువంటిది అటువంటిది కాదు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఏమైనా అడగవచ్చు, దేవుడు నీకు ఏమైనా ఇవ్వచ్చు. అయితే రక్షణతో దాన్ని మనం పోల్చలేం. నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, అయినా కూడా దాని రక్షణతో పోల్చలేం. కాబట్టి ఈ పాప క్షమాపణ అనేటువంటిది దాని ప్రాముఖ్యత నువ్వు ఎరగడం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ పాప క్షమాపణ, ఈ రక్షణ ఎలాగ పొందుతాం? సిలువ వేయబడిన యేసు ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు మనము ఆ రక్షణ పొందగలుగుతాం. నా యొక్క పాపం ఎంత ఘోరమైనది, నా పాపం రాసిన ఉగ్రత ఎంత కఠినమైనది, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించినాడు అనేటువంటిది సిలువ ద్వారా నాకు అర్థమైనప్పుడు నా పాపల విషయమే నాకు లోపట నొప్పి కలిగి, అయ్యో నన్ను సృష్టించిన నా ప్రభు ఇంత కఠినమైన మరణమునకు గురి కావడానికి ఈ నా పాపమేనా కారణం అని ఆ భావన నాలో కలిగినప్పుడు, ఆ పాప విషయమే అసహ్యత పుట్టినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు, దేవా పాపినయ్యా అని ప్రార్థన చేస్తావు చూసావా, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తావా చూసావా, అప్పుడు దేవుడు నీకు అనుగ్రహించేటువంటిది రక్షణ అనేటువంటిది. కానీ అనుభవం నీకున్నదా? నీ పాపల విషయం పశ్చాత్తాపడ్డావా? యేసు ప్రభు రక్తంలో నువ్వు కడుగుబడినావా అనేది ప్రాముఖ్యమైంది. దేని వాక్యంలో 3 వ్యక్తులను నేను జ్ఞాపం చేస్తాను, వారికి రక్షణ అవసరము అనేది బైబిల్లో సాక్ష్యం ఇస్తూ ఉంది. మొట్టమొదటి మనుషుడు కందాకే అనేటువంటి ఒక దేశం ఉన్నది. కందాకే అనేటువంటి దేశము, ఆ దేశమును ఒక రాణి పరిపాలన చేస్తూ ఉంది. ఆ రాణి కింద ఆ ప్రభుత్వంలో, మరి ఆ రాజ్యములో ఒక మనుషుడు, ఒక నపుంసకుడు, ఎంతో తెలియలేనివాడు, ఆ రాణి తన యొక్క రాజ్యంలో ఒక మంత్రిగా ఏర్పాటు చేసింది. ఎలాంటి బాధ్యతలు ఆ మనుషునికి అప్పగించిందంటే, ఆర్థిక మంత్రిగా తనని నియమించింది. తన ధనాకారం అంటే డబ్బంతా ఆయన చూసుకోవాలి, మొత్తం ఆయన ఇన్ఛార్జి. దేని కొరకు ఎంత ఇవ్వాలని మొత్తం ఆయన చూసుకోవాలా. అంత మంచివాడు, అంత నమ్మకమైన వాడు కాబట్టి ఆ బాధ్యత అప్పగించింది. ఆ మనుషుడు అన్యుడైన మనుషుడు, యేసు ప్రభు ఎవరో ఆయనకు తెలియదు, లేదంటే నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు సేవించే దేవుడే నిజమైన దేవుడు అని మాత్రం తను ఎరిగినాడు. ఆ దేవుడు అంటే ఎంతో ప్రేమ. తన దేశంలో కూడా రకరకాల దేవుళ్ళు దేవతల వాళ్ళు ఉన్నారు, అయినా కూడా ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆ మనుషుడు రాణి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అమ్మా, నేను ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాలా, ఇన్ని దినాలు ప్రయాణము దినాలు పడితే నాకు ఇంత ఖర్చు అవుతుంది, నాకు రథము తీసుకొని పోవాలా, అది ఇంకా వేరే ప్రయాణ సాధనాలు లేవు. ఆమెను అడిగి ఆమెతో శాంక్షన్ చేయించుకొని, తనతో ఎవరు మరి కాపలదారులు వచ్చినారో లేదో తెలియదు కానీ, ఆ రథసారి తన మాత్రం వెళ్ళారో తెలియదు కానీ, ఎంతో దూరము ఆ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి, రథములో వెళ్ళి దేవునిని ఆరాధించి మళ్ళా తిరిగి తన దేశానికి వెళ్ళాడు. ప్రతి సంవత్సరం అలాగనే దేవుని ఆరాధించడానికి ఆ మనుషుడు వెళ్ళాడు. ఎంత ఆసక్తి చూడండి, మనకుంటుంది అంత ఆసక్తి. మనం పోవాలంటే మనకు టైం ఉండాలా, అనుకూలంగా ఉండాలా, వెంటనే ఆటోలు దొరకాలా, అటు రాగానే ఆటో ఉండాలన్నమాట. మరి దానికోసం మనం ముందు రావడం కాదు, అన్నీ ఉంటే, లేకపోతే మనకు చాలా కష్టం కదా. ఎంత ప్రయాస, ఎంత ఖర్చు అవుతుంది, ఏం సంగతి. ఆ మనుషులు ఏమీ ఆలోచన చేసుకోలేదు. కాబట్టి అరే ఇంత దూరం వెళ్ళాలా, ఇంత ఖర్చు అవ్వాలని అనుకోలేదు. కాబట్టి మొత్తానికి వెళ్ళి ఆ ప్రభువుని ఆరాధించినాడు. ఆరాధించడం మాత్రమే కాదు, ఎట్లా సంపాదించుకున్నాడో. వాస్తవానికి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది కేవలము లేవీయుల యొక్క స్వాధీనంలో మాత్రమే ఉంటుంది. ఎందుకని వారి స్వాధీనంలో ఉంటుంది అంటే, ఇప్పుడులాగా ఈ యొక్క ముద్రణ యంత్రాలు అనేటువంటివి లేవు. ఆ కారణాన్ని బట్టి చర్మపు చుట్టల్లో రాయబడినటువంటి ఆ వాక్య ప్రతులు వారి దగ్గర మాత్రమే ఉండేవి. ఎవరైనా ఖర్చు పెట్టుకొని రాయించుకుంటే తప్పితే ఈ మనుషుడు ఎట్లా సంపాదించుకున్నాడో తెలియదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదయ్యా, నా కోసం ఒక గ్రంథాన్ని రాసి పెట్టండి, నేను చదువుకోవాలా అని డబ్బులు ఇచ్చేసి పోయినాడేమో. మొత్తానికి సంపాదించుకొని ఎంత ఆసక్తి అంటే, ఆ దేశం నుండి ఈ దేశానికి వచ్చి దేవుని ఆరాధించి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మౌనంగా పోవట్లే.
ఎంత సంతోషముగా ఆ గ్రంథము తీసుకొని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎంత బాగా చదువుతున్నాడు, వినబడేట్టుగా చదువుతున్నాడు, పెద్దగా చదువుతున్నాడు. ఏమి సిగ్గు లేదు దేవుడు అంటే. ప్రభుని సేవించడం అంటే ఏం సిగ్గు లేదు. ఈ దినాలలో యేసు ప్రభుని ఎరగాలంటే సిగ్గు, దేవుని మందిరానికి రావాలంటే సిగ్గు, బైబిల్ చేతిలో పెట్టుకు రావాలంటే సిగ్గు. ఎన్ని తంటాలు పడతారో. కొంతమంది విశ్వాసులు కూడా ఉంటారు అట్లాగా. అలాంటి వాడా యేసు ప్రభు చెప్పండి? కానీ దేవుని వాక్యం ఇట్లా కాదు. కానీ ఇట్లా నెత్తి మీద పెట్టుకొని మనం తిరగవచ్చు. అంత పరిశుద్ధుడు ఆయన. ఆయన విషయంలో సిగ్గుపడవలసింది ఏమీ లేకపోగా అతిశయించదగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మెట్టుకు ఆ మనుషుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఫిలిప్పుతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే, ఫిలిప్పు, మరి ఒక మనుషుడు రథం మీద వెళ్తా ఉన్నాడు, వెళ్ళి పలానా రూట్లో వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి కలుసుకోమని చెప్పినాడు. ఈ మనుషుడు వెళ్ళాడు. రథం పోస చిన్నగా పోతున్నట్లుంది. ఆ రథం వెంబడి ఈయన కూడా పోతా ఉన్నాడు. పెద్దగా చదువుకుంటున్నాడు, వినబడేట్టుగా చదువుతున్నాడు. ఆ రథం వెంబడి నడుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి మొత్తానికి రథాన్ని రీచ్ అయినాడు, కలుసుకున్నాడు. ఆ రథం చిన్నగా పోతా అంటే పక్కన పోతా ఉన్నాడు, పెద్దగా చదువుకుంటున్నాడు. అప్పుడు అడిగినాడు, ఆ మాటలు నీకు అర్థమవుతున్నాయా అని. అంటే అప్పుడు ఇట్లా చూసినాడు. చూసి నాకేం అర్థం కావట్లేదు, ఎవరైనా చెప్తే కదా అని చెప్పి, నువ్వు చెప్తావా అని చెప్పి రథం మీద ఎక్కించుకున్నాడు. ఆ రాయబడిన గ్రంథములో యేసు ప్రభు ఆయన పొందనైన శిలువ మరణం గురించి వ్రాయబడింది. ఎన్నడూ ఆ సంగతి తను వినలేదు. యేసు ప్రభు అనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన సంగతి తను తెలియదు. ఎంత క్రూరమైన శిలువ మరణం పొందాడని సంగతి తెలియదు. అలా పొందుతాడని యేసు ప్రభు పుట్టక మునిపే ప్రవక్తల ద్వారా దేవుడు రాయించిన సంగతి తనకు తెలియదు. ఎప్పుడైతే వాక్యం విన్నాడో ఈ మనుషుడు, ఏ మనుషుడు? దేవుడంటే ఆసక్తి గల మనుషుడు, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో వ్యయ ప్రయాసలు ఓర్చుకొని ప్రతి సంవత్సరము కూడా వేరే దేశానికి వెళ్ళి ఆరాధించే మనుషుడు, దేవుని వాక్యం అంటే ఎంతో ఆసక్తితో చదువుకునే ఈ మనుషుడు ఆ దినమున ప్రభుని రోజులో చేర్చుకున్నాడు. అంటే దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం, ప్రభుదూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము గాజాకు పో, అరణ్య మార్గం కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. 27వ వచనం, అప్పుడు ఐథియోపియల, క్షమించండి, కందాకే అని రాణి పేరు, అది దేశము ఐథియోపియల దేశం, రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడే నపుంసకుడు ఆరాధించుడు యెరూషలేమునకు వచ్చి ఉండెను. 28వ వచనం, అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. తర్వాత దేని వాక్యంలో 29వ వచనం కూడా, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతను ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగగా, తర్వాత మరి అదంతా తను వివరించి చెప్పినాడు. ఎప్పుడైతే తను ఏమిన్నాడు, 35వ వచనం అందరం కలిసి చూద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. సువార్త ప్రకటించబడింది. యేసు ప్రభు శిలువ మరణం గురించి ప్రకటించబడింది. ఇంత భక్తి పడిన మనుషుడు ఆ సువార్త విన్న తర్వాత తను రక్షణ పొందాడు. అంటే ఈ సువార్త వినక మునుపు దేవుడంటే ఆసక్తి, దేవుడంటే ఆరాధించ ఇష్టపడినవాడు, ఎంతైనా దేవుని కొరకు క్రయం చెల్లించే ఈ మనుషుడు రక్షణ లేకుండానే ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినాడు. అయితే ప్రభు తను దర్శించి రక్షణ అనుగ్రహించినాడు. ఇది అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో అక్కడ కొర్నేలి అనే ఒక మనుషుడు కనబడతాడు. ఈ కొర్నేలి ఎవరయ్యా అనంటే, ఈయన శతాధిపతి, 100 మంది సైనికుల మీద ఒక మరి ఆఫీసర్, అతను అధికారి. అతను ఎంత గొప్పవాడంటే అతడు బహుగా దాన ధర్మాలు చేసేవాడంట. ఏ మాత్రం కూడా డబ్బు మీద కానీ భూసంబంధి వాటి మీద కానీ వ్యామోహం లేనే లేదు. మనం అట్ట కాదు, 10 రూపాయలు ఇచ్చి 100 మంది చెప్పుకుంటాం మనం. అర్థమవుతుందా? ఈ మనుషుడు అట్లా కాదు. బహుగా అంటే అర్థమైంది, వారి అక్కర కొలది, ఇంత అంతని చూడు, అంత ఇవాళ మళ్ళీ ఇస్తారు ఎవరో ఎగ్గొడతారని చూడు. కాబట్టి అంతగా బహుగా దాన ధర్మాలు చేసేవాడు. మన నాకు తెలిసి అయితే ఎవరు చెప్పుకునేవాడు అనుకుంటాను. భక్తిపరుడు కాబట్టి అదొక లక్షణం. భక్తిపరులకు ఉండే లక్షణం ఏంటంటే, ఏమి చేసినా ప్రభు కొరకు, దేవుని ప్రజల కొరకు. కానీ వారు ఏమి కూడా బయటపడడానికి ఇష్టపడరు. ఆయా సందర్భాల్లో సాక్ష్యం పంచుకునేటప్పుడు పంచుకుంటారు, అది అవసరమే ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి తప్ప. తలంపు ఏంటంటే, ఆ మనుషునికి ఎట్లాంటి వాడు తెలిసిన బహుగా ప్రార్థన చేసేవాడంట. ఏం చేసేవాడు? బహుగా ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అతని గురించి రాయబడింది భక్తిపరుడు అని రాయబడింది. అతనే కాదు, తన ఇంటి వారందరూ కూడా భక్తిపరులే అని రాయబడింది. అంత మాత్రమే కాదు, తన ఇంట్లోనే సైనికుడు కూడా
తన దగ్గరగా కనిపెట్టుకొని ఉండే సైనికులు కూడా భక్తిపరులుగా చేయబడ్డారు. ఎంత శ్రేష్టమైనటువంటిది! ఆయన భక్తిపరుడు, ఆయన కుటుంబం అంతా భక్తిపరులు. అందుమాత్రమే కాదు, ఆయన దగ్గర పనిచేసేటువంటి, ఎప్పుడు ఆయన దగ్గరగా ఉండేటువంటి సైనికులు కూడా భక్తిపరులుగా ఉన్నారు. ఇలాంటి మనుషుడు దేవుని యొక్క దూత కనిపించినాడు. చెప్పండి, ఇలాంటి మనుషుడు ఎక్కడికి వెళ్తాడు? లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి కదండి. కానీ దేవుని వాక్యంలో దేవుడు తన దూతను పంపించినాడు. దేవుని యొక్క దూత చెప్పినాడు, కొన్నేలి నువ్వు ఎంత భక్తిపడన్న సంగతి పరలోకం వరకు కూడా తెలిసిపోయింది. అక్కడ నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అంటే, భూమి మీద దేవుడంటే ఆసక్తి గల ఒక మనుషుడు ఉన్నాడు అని దేవునికి జ్ఞాపకం చేయడానికి మాత్రము అంతవరకు ఉపయోగపడుతున్నాయి. అయితే వాటి ద్వారా మాత్రమే నువ్వు పరలోకానికి పోలేవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలా? రక్షించబడాలా. కాబట్టి అందుకని మరి ఆ రక్షణకరమైన మాటలు నీకు ఒక ఆయన చెప్తాడు. యొప్పే అనేటువంటి ఒక ఊరుంది, ఆ ఊరికి మనుషులను పంపించు. ఆ యొప్పే అనే ఊరిలో ఒక వీధి ఉంది. ఆ వీధి ఏం వీధి అంటే తిన్ననిది అనే వీధి. స్ట్రైట్గా ఉంటుందేమో ఆ వీధికి ఆ పేరు వచ్చేసింది. ఆ ఊరికి పోయి తిన్ననిది అనే వీధి ఎక్కడైనా చెప్తారు. ఆడపోయిన తర్వాత చర్మాలు అమ్మేటువంటి ఒక సీమోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటి కోసం విచారణ చేయి. ఆ ఇంట్లో పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలిపించుకో. ఎందుకు పిలిపించుకోవాలి ఆయన్ను? ఇంత భక్తిపరుడు కదా, ఎందుకు పిలిపించుకోవాలంట? ఆయన వచ్చి, కాబట్టి నువ్వు ఎలాగ రక్షణ పొందాలో, రక్షణ ప్రాముఖ్యత, రక్షణ పొందాలంటే ఏ మాటల వల్ల రక్షణ పొందాలో ఆ మాటలు అతడు నీతో చెబుతాడని దేవుని దూత చెప్పినాడు. అని దేవుని వాక్యంలో 10వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. తర్వాత 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుడు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కానీ ఆ దూత ఏం చెప్పినాడు? 11వ అధ్యాయము దయచేసి 14వ వచనం తీసిన వారు ఎవరైనా చదవండి. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అంటే అర్థం ఏంటి? ఈ కొన్నేళ్ళకి ఏం అవసరం చెప్పండి? రక్షణ అవసరం. కానీ ఎంత భక్తిపరుడు అయినా రక్షణ లేకుండా ఉన్నాడు. ఇది 2వ మనిషి. ఉదాహరణ 3వది నేను జ్ఞాపకం చేస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం రాయబడి మనం చూడం. కానీ నికోదేము అనేటువంటి మనుషుడు, ఈ నికోదేము ఎవరయ్యారంటే యూదులకు మరి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక బోధకుడు. అదే ప్రభు ఎదుగు వచ్చినాడు. ప్రభు ఎదుగు వస్తే ప్రభు సువార్త చెప్తే ఆ మనుషుడికి అర్థం కాలేదు. అది ఎట్లా కుదురుతుంది అని అడుగుతున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి దీనిని ఎరుగవా అని చెప్పినాడు. అంటే ఆ మనుషుడి రక్షణ అవసరం కాబట్టి కానీ ప్రభువు ఆ మనుషునికి బోధించినాడు. ఇప్పుడు చెప్పండి, 3 చెప్పినాను. ఒక ఆయనేమో దేవుణ్ణి ఆరాధించేవాడు, మరొక ఆయనేమో భయభక్తులైనటువంటి వాడు, బహుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసి బహుగా ధర్మం చేసేవాడు, ఇంకొక ఆయనేమో బోధకుడు. ఈ ముగ్గురికి ఏం అవసరమైంది చెప్పండి? ఏం అవసరమైంది చెప్పండి? ఇప్పుడు దాకా చెప్పింది అంతేండి. ఏం అవసరమైంది? రక్షణ అవసరం. కానీ ప్రియుడా జ్ఞాపకం పెట్టుకో, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చేరొచ్చిన నీకు రక్షణ అవసరం లేదా అని. ఒకవేళ భక్తిగా ఉండవచ్చు గాక, భక్తిపరమైన కార్యాలు చేసి ఉండొచ్చు గాక. అయితే రక్షించబడ్డావా? పాపం వేసి పశ్చాత్తాపడ్డావా? యేసు రక్తంలో కడుగబడినావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. దేని వాక్యంలో ఈ కృప ద్వారా అనుగ్రహించబడేటువంటి శ్రేష్టమైన ఆధిక్యత ఏంటంటే రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడతా ఉంది. కానీ ఈ రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా ప్రభు యొక్క రాజ్యానికి మనము ప్రవేశించలేం. అందుకని దేని వాక్యంలో మరి రోమి రాసిన పత్రికలో ఒక చిన్న వచ్చిన బాగా నేను మీకు జ్ఞాపం చేస్తాను. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. కాబట్టి ఏం రాయబడుతుంది? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందుతాడు. కాబట్టి నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు నామమున ప్రార్థన చేయాలా? అంటే ఏం ప్రార్థన చేయాలా? నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానన్నా, కానీ ఆ ప్రార్థన దేని వాక్యం కింద ఏమన్నాడు? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయాలంటే ఏముండాలా? విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉండాలంటే ఏముండాలంట? ఏమన్నాడు?
వినాల 14 వచనంలోని వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు. కాబట్టి ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలా, విశ్వాసం ఉండాలంటే వినాలా, వినాలంటే ఏముండాలంట, ప్రకటించేవారు ఉండాలా. అది అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? ప్రకటించేవారు ప్రకటించినప్పుడు, ఆ ప్రకటించబడింది విన్నప్పుడు, వినడం ద్వారా కలిగిన విశ్వాసంతో చేసే ప్రార్థన ద్వారా రక్షణ కలుగుతుంది. ఏం ప్రకటించడం? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించిన దేని గురించిన ప్రకటన విని రక్షణ పొందుతారంట, రాయబడింది కదా. అందుకనే చూడండి 15 వచనం, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో. అంటే ఏం ప్రకటించాలా? సువార్త ప్రకటించి, యేసు ప్రభు సిలువను గూర్చిన వార్త. పీడ జ్ఞాపం చేసుకో, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ రక్షణ అనుభవంలోనికి నువ్వు రాకపోతే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ అనేటువంటిది ఇప్పుడే ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు విననట్లుగా, అర్థము అయ్యి అవనట్లుగా ఈ లోకాన్ని విడిచిపెడితే ఏ క్షణం మరణం నేను సంధిస్తుందో ఆ తర్వాత ఆలోచించి ప్రయోజనం లేదు. లోక సంబంధమైన, మతపరమైన, భక్తిపరమైన కేవలము పనుల వలన మాత్రం రక్షణ పొందలేం. పాపం విషయం పశ్చాత్తాపడి యేసుప్రభు రక్తంలో కడుగుబడితేనే ఈ గొప్ప రక్షణ మనం పొందగలుగుతాం. దీని గురించి నేను ఇంకా ఎక్కువగా చెప్పను కానీ మొట్టమొదటి ఈ కృప ద్వారా మనం ఏం పొందేటువంటిది అంటే, యేసుప్రభు దగ్గర అన్ని రకాలైన కృపలు ఉన్నాయి. ఎంత కావాలంటే అంత విస్తారమైన కృప ఉంది. ఆ కృప ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? రక్షణ. అక్కడ ఆ రక్షణ ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఉచితముగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దీని వాకి ఇది క్రియల వలన కలిగినది కాదు. అంటే దీనికి ఏ క్రియలు అవసరం లేదు. అంటే క్రియలకు దీనికి ఏమి సంబంధం లేనే లేదు. ఏదో పండగలు ఆచరించడమో, లేదంటే దేవుని కొరకు అవి చేయటమో, ఇవి చేయటమో, అవేవి కూడా ఇవి కాలోకి రావు. కేవలం అంటే కేవలం అది దేవుని వరం అని రాయబడింది, గిఫ్ట్ అంతే. ఉచితంగా ఇస్తున్నాడు. ఉచితంగా ఇచ్చినంత మాత్రాన విలువలేంది కాదు, ఎంతో క్రైమ్స్లలో చెల్లించి ఉచితంగా నీకు ఇవ్వటానికి సిద్ధపరిచిన రక్షణ. ఈ రక్షణ అనుభవం ఇంకా లేకపోతే ఈ స్థలం విడిచి వెళ్ళక మునుపే హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో, హృదయపూర్వకంగా చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, యేసు ప్రభువో తెలుసు, అయినా కూడా ఇంకా పాప క్షమాపణ లేదు, పాపను విడిచిపెట్టట్లే. ఒకవైపు పాపము, మరొక భక్తి. ప్రభువా, రక్షణ అనుభవం లేదు నాకు, నన్ను క్షమించు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకుంటే వెంటనే యేసు ప్రభువు నిన్ను కనికరిస్తాడు. ఈ గొప్ప రక్షణకు నీవు పాత్రురాలిగా చేయబడతావు. దీని వాక్యంలో తిరిగి మనం ఈ భాగానికి వస్తే, 1 పేతురు 5వ అధ్యాయంలో ఈ వచ్చిన భాగం మనకేం, 5వ అధ్యాయం 10వ వచనం మనకేం చూపిస్తుందంటే, మన ప్రభు ఎవరంటే సర్వకృపానిధియగు దేవుడు. రెండవదిగా ఆయన దేని కొరకై మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు అని అంటే, దీని వాక్యం రాయబడతా ఉంది, నిత్య మహిమకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు ఆయన? నిత్య మహిమకు. అంటే నిత్య మహిమ అంటే అర్థం ఏంటంటే, నిత్యము మహిమలో ఉండు కొరకై మనం పిలువబడుతూ ఉంటున్నాం. అంటే ఇక్కడ అర్థమైందంటే, భూమి మీద రక్షణ పొందిన తర్వాత మనము ఆ మహిమను అనుదినము పొందుడు కొరకై పిలువబడినటువంటి వారం. అర్థమవుతుందా? కానీ మహిమ అనే మాట ఏం చూపిస్తుందంటే, పరలోక సంబంధమైన, దైవికమైన, ఆత్మీయమైన ఆ మహిమను పొందడానికే పిలువబడ్డాం. ఆదాము పోగొట్టుకున్నాడు. ఆదాము ఎలాగున్నాడు? సృష్టించబడినప్పుడు దేవుని మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు. మహిమతో కూడిన జీవితం, ఆత్మీయమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. దేవుడు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆదాముకి మనకి ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే, మహిమ శరీరం ఒక్కటే మనకుండదు. ఆదాము పోగొట్టుకున్న మహిమంతా పొందుడు కొరకే నేను రక్షణ పొందినాం. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞాపం పెట్టుకోవాలా, ఈ మహిమ అనేటువంటిది మనము పొందాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ మహిమ చేత నింపబడాలి, అందుకోసం మనం పిలువబడ్డాం. దీని వాక్యంలో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 14వ వచనం, మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును. ఎందుకు మనం పిలువబడ్డాం? ఎందుకు రక్షణ పొందినాం? ఆ మహిమను పొందాలి అని. దినము కూడా దేవుని యొక్క మహిమతో, ఆ దైవత్వంతో, ఆ పరిశుద్ధతో, ఆత్మీయ జీవితంతో నువ్వు నింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం.
ఇప్పుడు ఆ మహిమ నీకు నాకు అందుబాటులో చేయబడింది. రక్షణ పొందిన తర్వాత ఎందుకోసం మనం రక్షించినాడంటే దేవుడు, కాబట్టి ఏదో పేరుకు మాత్రం దేవుని పిల్లగా జీవించడానికి కాదు, ఆయన మహిమను ఏదైతే ఆదాం పోగొట్టుకున్నాడో ఆ మహిమంతా తిరిగి పొందుడు కొరకై మనము పిలువబడిన వారం. ఇదే తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇంకో చక్కని మాట మనం చూడగలుగుతాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి. కాబట్టి ఎందుకు మనం పిలువబడ్డాం? మహిమకు పిలిచినాడంటే అర్థమైందంటే ఆ మహిమను పొందటానికి పిలువబడిన వారం. అందుకని ఆ మహిమ పొందాలంటే ఏం చేయాలా? ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలా, ఆయనకు తగినట్టుగా జీవించాలా. నీకు నాకు ఉండవలసిన ఆశ ఏంటంటే, ప్రభా ఏదైతే ఆదాం పోగొట్టుకున్నాడో ఆ మహిమను నేను కూడా నా జీవితంలో దినము కూడా పొందాలనేటటువంటిది మన ప్రార్థన అయి ఉండాలా. మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ మహిమను మనము పొందాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని వాక్యంలో కానీ ఆ రూపాంతరంలో కలగడం కొరకాయ ఎట్లా కలుగుతుంది? నా ఇష్టానుసారంగా నేను జీవించడం వలన ఆ మహిమను పొందలేను. ఆ మహిమను పొందడం కొరకే నేను రక్షణ పొందంటే అర్థం ఏంటంటే దేవునికి అనుకూలంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా నేను జీవించడం ద్వారా ఆ మహిమను నేను ప్రభు నుండి నేను పొందవలసి ఉన్నది. అందుకు నేను వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడగలుగుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును తనకు లోపర్చుకొన్న జాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కాబట్టి అంటే అర్థం ఏంటి? భూమి మీద ఆయన మహిమను పొందిన మనం ఇంకా ఒకే ఒక కొరత, మహిమ శరీరం అనేటువంటిది. కనుక మనం రూపాంతరం పొందిన తర్వాత మనం పొందుతాం. దేనికి వాక్యం మనం సెలవిస్తూ ఉంది, ఈ మహిమను పొందుడు కొరకై తగిన కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఆ కృప ద్వారా మొట్టమొదటి రక్షణ పొందుతున్నాం. రెండవదిగా ఆ కృప ద్వారా ఈ మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. అందుకని ఈ మహిమను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంట? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. కానీ దేవుడు అనుగ్రహించాలని నువ్వెంత కోరుకుంటావో, ఎంతగా సిద్ధపడతావో అంత ఆయన మహిమతో నిన్ను నింపాలని ఆయన ఉద్దేశం. అంత ఆత్మీయుడిగా, అంత పరిశుద్ధుడిగా, అంత యోగ్యమైన వాడిగా ప్రభు నిన్ను చేయాలని ఆయన ఉద్దేశం. అయితే ఆ మహిమను పొందలేకపోవడానికి కారణం ఏంటంట? పాపము, బలహీనతలు, అయోగ్యతలు. ఎంత కాలము దేవునికి విరోధమైనటువంటి జీవితము జీవిస్తా ఆ మహిమ నేను పొందగలని భ్రమలోనికి నువ్వు వెళ్ళబోతావు. కానీ తీర్మానం ఏంటంటే, ఆశ ఏంటంటే ఆ కృప నీ విషయంలో నిరర్ధకమైపోతా ఉంది. ఆ కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆ కృప ద్వారా నేను పొందడానికి దేవుడు మన కొరకు ఉంచింది శ్రేష్టమైన అధికారం ఏంటంటే ఆయన మహిమను ఆయన మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. కానీ ప్రభు స్తోత్రాలు, కొందరు దేవుని ప్రజలు అలాగన ప్రభు కొరకు సిద్ధపరచబడుతున్నారు, అలాగున వారు ఆ కృపను పొందుతున్నారు. వారి జీవితాలు మహిమకరమైనవిగా చేయబడతా ఉన్నాయి, ధన్యమైనవిగా చేయబడుతున్నాయి, ఘనమైనగా చేయబడుతున్నాయి, ఆత్మీయమైనగా చేయబడుతున్నాయి, ఉన్నతమైనగా చేయబడుతున్నాయి. ఎంతమందిని దేవుడు నీకు నాకు మాదిరికరంగా భూమి మీద చూపిస్తున్నాడు. నేనెందుకు అలాగ అవలేకపోతున్నా? వారికి అనుగ్రహించబడిన మహిమ, ఆత్మీయ స్థితి ఎందుకు నా ప్రభు అనుగ్రహించట్లేదు? కారణం ఏంటంటే నా బలహీనతల్లోనే నేను కుళ్ళిపోతా ఉన్నాను. నా ప్రభువుకి యోగ్యంగా నడుచుకోవాలన్న ఆలోచన ఏ మాత్రం కూడా నా జీవితంలో నూతనంగా పుట్టట్లేదు. అయ్యో అనేటువంటి బాధ కలగట్లేదు. అయ్యో ఈ స్థితి నాకు అవసరమా, ఇది వద్దు నాకు అనే తీర్మానంలో రాలేకపోతున్నాం. రెండవదిగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడేది ఆ నిత్య మహిమ కొరకై మనల్ని ప్రభు పిలిచినాడు. దాని కొరకు ఆయన కృప ఇస్తున్నాడు. 3వ తలంపు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు కొంచెం కాలం మీద శ్రమ పడిన తర్వాత తాను మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరచి బలపరచును. కాబట్టి దీని వాక్యంలో ఏం రాయబడుతుంది? ఇక్కడ ఆయన మహిమలో ప్రభు మనల్ని ఆయన మహిమను అనుగ్రహించు క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడంట? పూర్ణులుగా చేస్తున్నాడు. రెండవదిగా స్థిరపరుస్తున్నాడు. మూడవది ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. కానీ పూర్ణత అనేటువంటి ఏం చూపిస్తూ ఉంది అంటే, ఒక పాత్రను కనుక మనం పూర్తిగా నింపుట, ఒక ధాన్యంతోనో లేదంటే ద్రవ పదార్థాలతోనో, నూనె లేదంటే నీళ్ళో నింపటం అనేటువంటిది ఎట్ ఏ టైం జరిగేటువంటి పని కాదు. ఒకవేళ నేను ఒక ఏమంటారు ఒకే సైజు ఉన్నటువంటి పాత్ర తీసుకొని
ఒక పాత్ర నిండా ఆ పాత్రలో అవసరమైన నీళ్లు తీసుకొని ఒకేసారి పోసేసినాను అనుకోండి, సగం కింద పోతే సగం అక్కడ పడుతుంది. అంటే ఒక పాత్ర ఎట్లా నింపబడుతుంది? ఆ పాత్ర మరి దాంట్లో ధాన్యం కానీ ఏదైనా సరే పోస్తూ రాగా ఆ మట్టము పెరిగి 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 అది సంపూర్ణంగా నింపబడటం అనేది ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, కానీ మన ఆత్మీయ జీవితాలలో ఎదుగుదల అనేటువంటిది ఉండాలి. కానీ 3 అనుభవాలు విశ్వాస జీవితంలో ఉంటాయి. ఒకటి ఆగిపోవటం, రెండవది అడుగంటిపోవటం, మూడవది సంపూర్ణతలోనికి ఎదగటం అనేది. ఈ సంపూర్ణత అనేటువంటిది ఒకే దినము ఎట్ ఏ టైం వచ్చేది కాదు. అలాగైతే రక్షణ పొందిన దినానే దేవుడు మనల్ని సంపూర్ణంగా చేసి దేవదూతలుగా చేసేసి ఉండేవాడు. పరలోకం కూడా అవసరం లేదు, భూలోకమే పరలోకమే అయిపోయిండేది. కారణం ఏంటంటే దేని వాక్యంలో ఈ పూర్ణత అనేటువంటిది దినము కూడా ఒక విశ్వాసి జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యము. ఎవరి జీవితంలో చేస్తారు? ఎవరైతే ప్రభువుకు తమ్మును తాము ఇష్టపూర్వకంగా నింపబడడానికి అప్పగించుకుంటారో, అనుమతిస్తారో దేవునికి, ఎంత మేర నింపబడే కొలది వారు పూర్ణతలోనికి తీసుకుని రాబడతారు. కొందరు కోరుకున్న వారి యొక్క ఆశ కొలది, వారి ప్రార్థన కొలది, వారు దేవుని యొక్క కార్యము తమలో జరించడం వరకు అనుమతించే కొలది కొందరు వేగముగా నింపుదలలోనికి వెళ్తుంటారు, కొంతమంది నిదానముగా నింపుదలలోనికి వెళ్తుంటారు. అయితే ప్రమాదకరమైన స్థితి ఏంటంటే కాబట్టి ఆ మట్టము పెరగకుండా నిలిచిపోవటము అనేది. లేదంటే ఇంకా ప్రమాదకరమైన దీనస్థితి ఏంటంటే అడుగంటిపోనట్లుగా మనము మన జీవితంలో ఉన్న దానిని కూడా కోల్పోవటం అనేటువంటిది. ప్రియులారా, ఈ కృప అనేది ఎందుకోసం దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే సంపూర్ణతలోనికి మనం తెచ్చుట కొరకే ఆ కృప. ఆ కృపను ఎవరు కోరుకుంటారో, ప్రభా నేను దినము కూడా నీ పాదం యొద్ద నీ ద్వారా నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు ప్రభు మనకు నేర్పిస్తాడు చెప్పండి? నేర్చుకోవటానికి ఇష్టపడితే అప్పుడు నేర్పిస్తాడు. నేను నేర్చుకోవాలని అని అంటే ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఒక విద్యార్థి ఉంటాడు. ఆ విద్యార్థికి అక్షరాలు నేర్పించే క్రమంలో వాడు ముందు తెలుగు అక్షరాలు ఆ అనేది నేర్పిస్తాడు. ఒక్కొక్కడేమో 2 రోజులకు నేర్చుకుంటాడు, ఒక నెల రోజులైనా రాదు, ఒక సంవత్సరమైనా రావు వాడికి ఆ అక్షరాలు. అప్పుడు మనం ఏమంటాం? లేకపోతే ఏం లేదు సార్, ఈ నేర్పించండి. వాడేమో బండ్రా వరకు నేర్చేసుకున్నాడు, మా పిల్లోడు ఇంకా ఆ దగ్గర ఉన్నాడంటే, అమ్మ రాందే ముందు తర్వాత ఈ నేర్పిస్తాం, ముందు AB వస్తేనే తర్వాత CD నేర్పించేది. అది వాస్తవం కదా? కాబట్టి అట్లా కాకుండా లేదు అవేం అవసరం లేదు, మీరు నేర్పించుకుంటా పోండి వాడు దేనికి పనికిరాడు. దేవుడు కూడా అంతే. ఒకటి నువ్వు నేర్చుకున్నావా, ఇష్టపడ్డావా, ఆ తర్వాత విషయం ఆ తర్వాత నేర్పిస్తాడు ప్రభు. అంతేగాని మొత్తం నాకు చెప్పేసే ప్రభా అంటే అట్లా మనం నేర్చుకోలేం. కానీ మనం ఎవరమంటే విద్యార్థులం. మన ప్రభు ఎవరంటే ఉపాధ్యాయుడు. మనం ఆయన గౌరవించాలా, ఆయనకు భయపడాలా, ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడాలా, మన సందేహాలు ఆయనతో చెప్పడానికి ఇష్టపడాలా, ఆయన ద్వారా మనము నేర్పించబడాలా. దేవుని వాక్యంలో జ్ఞాపం చేయబడతా ఎంత మేర మనము ఆయనకు అప్పగించుకుంటాము. అందుకని చక్కని పాట ఉంది యవనస్తుల పాటలో. ఆ పాటలో ఏముందంటే, ఒక శిల్పి చేతిలో మనం ఒక రాయి మట్టి లాంటి వారం, లేదంటే ఒక రాయి లాంటి వారం. ఇప్పుడు దానికి ఆ పాటలో ఏమన్నాడంటే, దేవుడు భూమి, ఆకాశము, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ చేయడానికి, ఈ సృష్టి అంతా చేయడానికి ఎన్ని రోజులు సరిపోయిందంట చెప్పండి? ఎన్ని రోజులు సరిపోయిందంట? జస్ట్ 7 days, ఒక వారం సరిపోయింది. వారంలో అంతా బాగు చేసినాడు ఆయన. అయితే నన్ను బాగు చేయడానికి, నన్ను సరి చేయడానికి ఇప్పటికీ కూడా దీర్ఘశాంతముతో ఓపికతో ఆయన బ్రతిమలాడుతూ గద్దిస్తూ నేర్పిస్తూనే ఉన్నాడు. ఎంత ఓపిక చెప్పండి! ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా కూడా ఆయనకి విసుగు రాలేదు, నేను లోబడేది నాకు చేత కాలేదు. నేను వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కాబట్టి అందుకని ఏమంటారంటే, ఎంత మేర ఒక చిన్న ఉదాహరణ చెప్పేస్తాను. ఒక మిషనరీ, ఒక సువార్థికుడు, ఒక బార్బర్ కలిసి వెళ్తుంటే, తల పని అంటారు దాన్ని, కటింగ్ చేసే ఆయన, ఇద్దరు కలిసి వెళ్తూ ఉండేసరికి అప్పుడు అతను అడిగినాడు అనమాట. ఏమడిగినాడంటే, సువార్థికుని అడిగినాడు. కొంతమందిని చూపించినాడంట. క్రైస్తవులు కొట్టుకుంటా ఉన్నారు, తిట్టుకుంటా ఉన్నారు, వెరైటీగా ఉంటారు. పేరుకే క్రైస్తవులం, విశ్వాసులం, కానీ ఒక మంచి విధానం ఉండదు. ఒక మంచి ఒకసారి ఇద్దరు నీళ్ళ దగ్గర తిట్టుకుంటున్నారంట. ఎవరు తిట్టుకుంటున్నారు? ఒక విశ్వాసి, అవిశ్వాసి తిట్టుకుంటున్నారంట. తిట్టుకుంటుంటే అవిశ్వాసి బూతులు తిడుతుందంట, విశ్వాసి కూడా బూతులు తిడుతుందంట.
ఇంకా ఆ టైంలో అనుకోకుండా పాస్టర్ గారు రంగాల్ని ఇంక వెంటనే బూతులు మానేసి స్తోత్రం 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 అంటుందంట. అనేసరికి ఇంకా ఆమెకి మండిపోయింది. ఈమె ఇంకో ఏదో తిట్లు వెరైటీ తిట్లు తిడుతుందంటే ఎవరికే స్తోత్రము, నీకు స్తోత్రమే, నీ అబ్బకు స్తోత్రమా నాకు తిడుతుందంట కదండి. ఎంత విచిత్రంగా ఉంటారు. చూపించి అన్నాడంట, ఏం దేవుడే మీ దేవుడు, వాళ్ళు చూడట కొట్టుకుంటున్నారు అని అన్నాడంట. అంటే ఏం చెప్పాలో అర్థం కాలే ఆ సువాతికునికి. ఇంకొంచెం ముందుకు పోయినాడంట. ముందుకు పోయిన తర్వాత ఒక చింపురు చుట్టేసుకుని తలంతా పెంచుకొని ఉంటే ఆయన అన్నాడంట ఈ బార్బర్తో, నువ్వేమి మంగళోడివయ్యా, చూడు ఆ మనుషుడు ఎంత చింపురు చుట్టేసుకున్నాడు, నువ్వేం మంగళోడు అని అన్నాడంట. అప్పుడు ఈయన కోపం వచ్చింది. నువ్వేమన్నా నా సంగతి తెలియదు, నేను ఎంత ఊర్లో అందరు నా దగ్గరికి వస్తారు, ఎంత బాగా కటింగ్ చేస్తాను, మరి వాడు అట్టున్నాడే అంటే అప్పుడు అన్నాడంట, ఒకసారి ఆ షాపు తీసుకునిరా, కొద్దిగా సేపు ఒక 10-15 నిమిషాలు నేను ఎట్లా చెప్తాడ తలదిప్పమని చెప్పు, నాకు సహకరించమని చెప్పు, అప్పుడు నా పనితనం చూపిస్తాను అన్నాడంట ఆ మనుషుడు. అప్పుడు ఆ సువార్తికుడు అన్నాడంట, అదే వారి విషయంలో వర్తిస్తుంది. కాబట్టి వారు ఎందుకు అలా ఉన్నారంటే ప్రభువుకు అప్పగించట్లే, సహకరించట్లేదు, అనుమతించట్లేదు, ఆ కారణం బట్టి అట్లా ఉన్నారు. కానీ ప్రభువుకు అప్పగించుకుంటే, అనుమతిస్తే, తల ఎట్ట తిప్పమంటే తిప్పితే ఆ పని తనమంతా కూడా ఆ మనుషుడి విషయంలో ఆయన చూపించాలి. దేవుడు ఆయన మంచితనము, ఆయన గొప్పతనము, ఆయన మహిమ నీ ద్వారా నా ద్వారా లోకాన్ని బయలుపరచగలడు ఎప్పుడు? ప్రభువుకి మనము అప్పగించుకున్నప్పుడు. కాబట్టి ఈ పూర్ణత అనుభవంలోనికి వచ్చిన తర్వాతనే స్థిరత్వంలోనికి వస్తాం. అది లేకపోతే ఆత్మీయమైన స్థిరత్వం ఉండదు. ఎందుకు మన జీవితంలో స్థిరత్వం ఉండట్లే? కానీ దేవునికి మనం అప్పగించుకోవట్లేదు కాబట్టి, దేవుడు మనలో కార్యం చేయడానికి అనుమతించట్లేదు కాబట్టి, కానీ మనం స్థిరత్వంలోనికి రాలేకపోతున్నాం. ఎప్పుడైతే అప్పగించుకుంటామో, ఎప్పుడైతే స్థిరత్వంలోనికి వస్తామో ఆ తర్వాత బలపరచబడతాం. కాబట్టి అంటే అర్థం ఏంటి? నేను ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, అనేకులను సిద్ధపరిచే రీతిగా బలపరచబడాలంటే, లేదా శత్రువుని ఎదిరించి అన్ని శోధనల మీద శత్రువు మీద విజయం పొందేంత బలవంతులుగా ఉండాలంటే మనం ఆత్మీయంగా స్థిరపరచబడాలా. ఆత్మీయంగా స్థిరపరచబడాలంటే సంపూర్ణతలోనికి ప్రభు ద్వారా తీసుకురాబడాలా. 3వ కృప ఏం చూపిస్తూ ఉందంటే మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచేటువంటి కృప. చివరిగా 4వదిగా దినవాక్యంలో నేను జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక, తన నిత్య మహిమకు క్రీస్తునందు దేవుడు కొంచెము కాలము శ్రమ పడాలి. అది కానీ కృప అనేది ఎందుకోసం అనుగ్రహించబడుతుంది అంటే, భూమి మీద కొంచెము కాలము శ్రమ పడాలా. విశ్వాసిగా ఏం పడాలి? నువ్వు మనకి ఇష్టం లేనిది చెప్పండి, మనకి ఇష్టం లేనిది ఏంటి? శ్రమ అంటేనే ఇష్టం ఉండదు కదా. కానీ శ్రమలు అనేటువంటివి నేను దాన్ని 3 రకాలుగా నేను క్రోడీకరించి చెప్తాను. ఒక రకమైన శ్రమలు ఏంటంటే, మనం బుద్ధిహీనంగా దేవుని మాట వెనక దేవుని కోపాన్ని రేపి ప్రభుతో తన్నులు తినడం వల్ల వచ్చే శ్రమలు అవి. అయితే అవి కూడా మంచివే. ఎందుకంటే దేవుడు మనం శిక్షించకపోతే, కానీ ఆ దెబ్బలు పడకపోతే మనం చక్కబడము, ఎక్కువ నష్టం పొందకుండా దారిలోకి రావడానికి ప్రభు మనల్ని శిక్షిస్తాడు. అయితే అది ఇంకా భయంకరమైన శిక్ష ఉంది. దానికి కూడా లోపడితే దేవుడు వదిలిపెట్టేస్తాడు. నేను ఏమి చేసినా నాకు దాన్ని ఏమి అనిపించదు. ఎట్లా నడుచుకున్నా కూడా నా హృదయంలో నాకు ఏమి అనిపించదు, ఇంత నొప్పి ఉండదు, ఇంత బాధ ఉండదు. దేవుడు నా జోలు రాడంటే అర్థమైంది, నాకంటే మించిన యోగుడు లేదని అర్థం కాదు. దేవుడు నన్ను వదిలిపెట్టాను. మొట్టమొదటి సందర్భం ఏంటంటే, కానీ దేవునికి విరోధంగా నడుచుకోవడం వల్ల కలిగేటువంటి శ్రమలు ఏంటుండగా, మరొక శ్రమలు ఏంటో తెలిసిన, పర్టికులర్గా యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా మరి వచ్చేటువంటి శ్రమలు అనేటువంటివి, నిందలు అనేటువంటివి. ఆ శ్రమలు ఏం శ్రమలు? సువార్త ప్రకటించడం ద్వారా, యేసు ప్రభు నమ్ముకున్నందుకు. కాబట్టి ఆచారాలు నువ్వు ఆచరించకపోవటం వలన వారి ద్వారా వీరి ద్వారా వచ్చే బాధలు, శ్రమలు గుర్తుపెట్టుకోవాలా. అవి ధన్యకరమైన శ్రమలు. అవి దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి అనుమతించాడు, కొందరికి మాత్రమే ఏర్పాటు. క్రైస్తవ కుటుంబాలు ఉంటే ఇంట్లో ఏమంటారు, నువ్వు బైబిల్ చదువుకొని తిట్టే వాళ్ళే ఉంటారు. అదే బిడ్డ ప్రభు నమ్ముకొని అన్ని అడుగుంటే బైబిల్ చదువుతూ ఒప్పుకొని అంటారు అన్నమాట. అర్థమవుతుందా? ఎంత వ్యత్యాసం అంటే తలంపు ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు కొరకు శ్రమ అనుభవించేటువంటి సందర్భాలు ప్రభు నీకు ఇస్తే పోగొట్టుకోవద్దు. దానికి గొప్ప బహుమానం ప్రభు ఇస్తాడు. అలాంటి శ్రమలు అనుభవించేటప్పుడు సంతోషంతో అనుభవించాలా.
ఆ విషయం మనం పక్కన పెడితే, మూడో శ్రమలు ఏం శ్రమలు అంటే మన విశ్వాసానికి వచ్చేటువంటి శ్రమలు. నువ్వు ప్రభు కొరకు స్థిరంగా ఉన్నావు అనేది దేవుడు ఆ ప్రాక్టికల్గా రుజువుపరచడానికి వచ్చేటువంటి శ్రమలు. ఎస్, ఈ బిడ్డ నా బిడ్డ, నేనంటే ప్రేమ, ఇష్టం అంటానికి ఏంటి రుజువు ఏంటి ప్రభు అంటే, ఇదిగో ఇదే రుజువు. ఈ శ్రమలలో కూడా ఈ బిడ్డ నన్ను సేవించగలిగింది. అందుకే దేని వాక్యంలో శ్రమలు అనేటువంటివి క్రైస్తవ జీవితానికి ఏమిటంటే వాటిని మనము కోరుకొనవలసిన వారుగా ఉన్నాం. శ్రమలు అనేటువంటివి క్రైస్తవ జీవితంలో వాటిని మనము అభ్యాసము చేసుకోవాలా, అలవాటు చేసుకోవాలా. అర్థమవుతుందా? దేని వాక్యం ఎందుకోసము శ్రమ పడాలా అనంటే, శ్రమలు అనేటువంటివి దానికి ప్రతిఫలం పొందడానికి శ్రమ పడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక సాధారణమైన విఆర్ఓ ఉన్నాడు అనుకోండి. ఆ విఆర్ఓ పోస్ట్ చేసేటప్పుడు తనకు కొన్ని పనులు బాధ్యతలు ఉంటాయి, చేసుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు అదే మనుషుడు తను ఆ ఉద్యోగం చేస్తా కష్టపడి చదువుకొని ఐఏఎస్ కొట్టేసి కలెక్టర్ అయిపోయినాడు అనుకోండి. కలెక్టర్ అయిపోతే కలెక్టర్కి ఎన్ని ఒత్తిడి ఉంటాయో తెలిసిన, అన్ని ప్రభుత్వం వల్ల ఉన్న ఆ పనులన్నీ కూడా నమ్మకంగా చేయాలా. రెండవది, రకరకాల విమర్శలు ఉంటాయి. ఎక్కడ సమస్య ఉంటే ఆడికి వెళ్ళాలి. రాత్రి నిద్రాగారాలు ఉండవు వాళ్ళకి. ఎక్కడ జిల్లాలో ఏది జరిగినా కూడా వాళ్ళే బాధ్యులు. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు ఎవరైనా అనుకుంటారా, చిచ్చి నేను విఆర్ కొంటే హ్యాపీగా వెళ్ళి కొన్ని పనులు చేసుకొని పండుకుంటున్నాను, లేదంటే ఇన్ని పనులా, ఇన్ని కష్టాలా, ఇన్ని ఒత్తిడిలా అని ఎవరైనా అనుకుంటారా? ఆ ఉద్యోగానికి ఎవరు రిజైన్ చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? చాలా ఘనంగా ఫీల్ అవుతారు. ఎంత కష్టమైన, ఎంత ఒత్తిడి పని. ఎందుకంటే ఆ స్థానం అలాంటిది, దానివల్ల వచ్చే గౌరవం కూడా అలాంటిది, ఆ స్థానంలో ఉండేటువంటి వారికి ఇవ్వబడేటువంటి ఏర్పాట్లు కూడా అలాంటివి. సామాన్య వాళ్ళకి ఇవ్వబడరు. వాళ్ళకి ఉద్యోగస్తులను ప్రత్యేకంగా వారి ఇంటిలో సహాయకరంగా ఉండడానికి ప్రభుత్వమే కేటాయిస్తుంది. అలాంటి పోస్ట్ ఏదైనా ఉందంటే అది కేవలము అలాంటి పోస్టులే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేయబడి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలముగా కాబట్టి శ్రమలు అనేటువంటివి అందరికీ ఒకే రకంగా ఉండవు, కానీ దేవుడు దానికి ప్రతిఫలము అనుగ్రహించనై ఉంటున్నాడు. దీని వాక్యంలో ఈ దినాలలో మనము ఏదైనా శ్రమానుభవంలో కూడా నువ్వు వెళ్తూ ఉంటే, ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ముక్కుతా మూలుగుతా బాధపడుకుంటా చీదుకుంటా, నేనే దొరికానా దేవునికి, అన్నీ నాకే పెట్టినాడే దేవుడు అని బాధపడినావు కదా. రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత, బిడ్డ నా కొరకు ఈ శ్రమలన్నీ నువ్వు పొందావు, ఇవన్నీ పొందావు కాబట్టి ఇదిగో నీకు ఇది బహుమానము అని చెప్పి ప్రభు ఇస్తే బహుమానిస్తాడు. చూసావా? ఆ బహుమానం ఇచ్చి ప్రభు నువ్వు పొందిన శ్రమలకు ప్రతిఫలంగా ప్రభు ఇచ్చిన బహుమానికి పోల్చి చూసుకుంటే అసలు పోలికే ఉండదంట. నువ్వు ఇంత శ్రమ పడ్డావు, దేవుడు ఇంత బహుమానం ఇస్తాడంట నిత్యత్వంలో. ఇస్తే అప్పుడు నీకు అనిపిస్తుందంట, ఏమనిపిస్తుందంటే, ఒరే ప్రభా, ఇంత శ్రమకు ఇంత బహుమానమా? బట్టయితే నాకు ఇదే తెలుసుంటే ఇంకొంచెం శ్రమలు పడి ఉందినే, ఇంకొన్ని శ్రమలు పెట్టుంటే బాగుండే అనుకుంటామంట అప్పుడు. రండి దేని వాక్యంలో నుంచి దయచేసి రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం. తెలిసిన భాగాలే క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. రోమా 8:18 తీసిన వారు సహాయం చేయండి ఎవరైనా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని. కాబట్టి రాబో మహిమ ఎదుట చూసుకున్నప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఏం కావంట చెప్పండి. అసలు అంటే ఎన్నదగిన అంటే అసలు లెక్కలోకి రావంట అవి. ప్రభు యోబడి మహిమ అలాంటిది. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకో. ప్రభుని ఎదిగిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి, చాలామంది యేసుప్రభుని నమ్ముకునేటప్పుడు అన్ని కష్టాలు పోయి అంత సుఖాలు అనుకునేరు పొరపాటును కూడా. యేసుప్రభుని ఎరగిన వారికంటే కంపేర్ చేసుకుంటే యేసుప్రభుని ఎరిగిన వారికి ఎక్కువైనటువంటి కష్టాలు ఉంటాయి. అదే క్రైస్తవ జీవితం. తలంపు ఏంటంటే, ఆ శ్రమలలోనే దేవుని పిల్లలకి ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. ఆ శ్రమలలో మహిమ ఉంటుంది, ఆ శ్రమలలో ధైర్యం ఉంటుంది, ఆ శ్రమలలో విశ్వాసంలో దేవుని పిల్లలు బలపడతారు. ఒక మాటలో నేను జ్ఞాపం చేస్తే, కానీ ఒక శ్రమలు అనేటువంటివి మనకేమనిపిస్తాయి అంటే, ఏదో మనకే దొరికిన లోకంలో ఏం శ్రమలు రావట్లేదు ఎవరికి చెప్పండి. ఒకసారి మేము ఒక 2 దినాలు నా భార్య, ఆమె తెలియని వ్యాధితో మంచంలో ఉండిపోయింది. మరి 3 చిన్న పిల్లలు, మొత్తానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎక్కడ చూపించినా కూడా వాళ్ళు ఏ మందులు రాసేవాళ్ళు. ఒకసారి చివరికి ఆ మందులే రియాక్షన్ అయిపోయి కడుపంతా ఉబ్బిపోయేది. ఆ వ్యాధి ఏందో అర్థంగా అయ్యేది కాదు. ఒకసారి మేము హైదరాబాద్కి వెళ్ళి చూపించడానికి వెళ్తే అప్పుడు డాక్టర్ చెప్పాము, అమ్మ చాలా మానసికంగా కుంగిపోయింది, ఈ వయసులో నాకు ఈ బాధ అంటే, అప్పుడు డాక్టర్ ఒక మాట చెప్పింది. ఆమె అన్యురాలు. ఆమె ఏమన్నదంటే, మీరు దీనికే ఎంత బాధపడుతున్నారు, పైకి వెళ్ళి చూడండి, పైన కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు కోటీశ్వరులు,
అయితే వారికి వచ్చిన వ్యాధి జీవితం అంతా తగ్గని వ్యాధి. అంతలా అని చెప్పి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ పొందడానికి లేదు, వారి జీవితం అంతా హాస్పిటల్లో ఉండాలని చెప్పింది. అంటే వాళ్ళు అట్లా ఉన్నందుకు మాకేమీ సంతోషమని కాదు, కానీ మరి లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి. దేవుడు నీకు నాకు అనుమతించినాడంటే అర్థమైందంటే జ్ఞాపకం పెట్టుకోవాలా. దేన్ని బట్టి అనుమతిస్తాడు? సాధారణముగా అందరికి వచ్చేలాంటి శ్రమలే అనుమతిస్తాడు. అది కూడా మేలు కొరకు, బహుమానం ఇవ్వటి కొరకు ప్రభు మన జీవితంలో శ్రమలు అనేటువంటి అనుమతిస్తాడు. రెండు దిన వాక్యంలో నుంచి దయచేసి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా. కానీ నువ్వు ఎంతవరకు సహించగలవో అంతవరకే ప్రభు నీ జీవితంలో శ్రమలు అనేటువంటివి ప్రభు అనుమతిస్తాడు. ఎఫెసీ 3:13 ఒక మాట ఉంది. కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. కాబట్టి దేనో వాక్యంలో ఇలా మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే, కానీ మీకు ఒక మాట కూడా రాయబడింది. బహుశా మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి కాదు, మీకు ముందు ఉన్నటువంటి పరిశుద్ధులకు కూడా అలాంటి శ్రమలే కలిగినవని దేని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి అంటే శ్రమలు అనేటువంటివి కేవలం నీకు నాకు మాత్రమే కాదు, దేవుని ప్రజలైనటువంటి వారు, మనకంటే ముందుగా ఉన్నవారు, వారు ఎన్నో శ్రమలలో గుండా ప్రభు కొరకు వెలిగినారు. వాటన్నిటిలో వారు ధైర్యంగా ఉన్నారు, వాటన్నిటిలో విశ్వాసంగా ఉన్నారు, వాటన్నిటిలో దేవుని ఎక్కువగా ప్రేమించగలిగినారు, వాటన్నిటిలో కూడా ప్రభు కొరకు వారు నిలవబడగలిగినారు. దేవుని దగ్గర వారు శ్రేష్టమైన మెప్పును పొందినారు. దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాల్సిన మరి ఏంటంటే, భూమి మీద శ్రమలు అనేటువంటి ఏం చూపిస్తుందంటే, నీ ప్రభువుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో లోకానికి చూపించటానికి అవన్నీ రుజువులని జ్ఞాపం పెట్టుకో. నీ విషయమై దేవుడు అతిశయించడానికి అవన్నీ కూడా కారణాలు అనేటువంటిది జ్ఞాపం పెట్టుకో. దేని వాక్యంలో నేను ముగించక ముందు ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో చెప్తాను. మరి అగ్నిగుండంలో వాళ్ళు వేయబడ్డారు. ఎవరు వేయబడ్డారు? హనన్య, మిషాయాలు, అజర్యాలు కదా, షడ్రక, మేషక, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినారు. అగ్నిగుండంలో వేయబడినప్పుడు మరి కాలిపోయినారు వాళ్ళు, చెప్పండి, కాలిపోయినారా? అంటే అర్థం ఏంటి? భూ సంబంధమైన శ్రమలు అనేటువంటివి మనల్ని ఏ మాత్రం కూడా నశింపజేయలేవు. అవన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయి? ఇంకా దేవులో బలపడటానికి ఉపయోగపడతాయి. బంగారము అగ్నిలోకి పోతే అది కాలి బూడిది కాదు, ఇంకా మెరుగు వచ్చిన రీతిగా మన శ్రమలన్నిటిలో, నీ శ్రమలన్నిటిలో నువ్వు ఇంకా శ్రేష్టంగా చేయబడతావు. ఏంటి సంతోషమో తెలుసునా? నా ప్రభు నా కొరకు శిలువలో ఎన్నో శ్రమలు అనుభవించినాడు, అయితే వాటి కొరత నేను నా శరీరంలో అనుభవిస్తున్నాను అన్నంతగా సంతోషించాలంట మనం దేని వాక్యంలో. అందుకనే జ్ఞాపం చేయబడిన మాట ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే షడ్రక, మేషక, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారో, నెబుకద్నెజరు రాజు చూసినప్పుడు ఎంతమంది కనబడ్డారు? 4. ఏమంతమంది ప్రభుత్వం లేడా? ప్రభు ఉన్నాడు. అయితే దేవుని సన్నిధి వారు కలిగి ఉన్నారు భూమి మీద. అయితే ఎంతో దగ్గరగా ముఖాముఖిగా ఆ యొక్క అగ్ని గుండములో యేసు ప్రభుని వారు కలిగి ఉన్నారు. అంటే అర్థం ఏంటి? నీ శ్రమలలోనే ప్రభువుని సమీపంగా నువ్వు అనుభవించగలుగుతావు. నీ శ్రమల్లోనే నీ ప్రభు ఇచ్చే ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది, ఆయన నీకు ఎంత సమీపంగా ఉన్నాడు అనేటువంటిది శ్రమలలోనే దేవునికి బయలుపరుస్తాడు. రెండవది ఏం తెలుసిన? లోకానికి బయలుపరుస్తాడు నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవు అని. కాబట్టి నేను నెబుకద్నెజరు ఆశ్చర్యపోయినాడు, అరే మా ముగ్గురికి ఏమి కాలేదే అని. అందుకని మేము మా అత్తమ్మ విషయం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను ముగిస్తానండి. కాబట్టి ఆమె ప్రభువుని ఎరిగింది, ఎంతో నమ్మకమైన విశ్వాసి. అంటే వాళ్ళు పూర్తిగా అన్యులు. అయితే మా మామి కాలు ఇరిపోయితే ఒక హాస్పిటల్కి వెళ్ళినారు. వెళ్తే అక్కడ మరి ఒక ఆమె వాక్యం చెప్తే ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇట్లా సువార్త చేసుకుంటా మరి అక్కడ కొండేపు నుంచి విశ్వాసులు వస్తే వాళ్ళని బట్టి మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. ప్రభు నమ్ముకున్న తర్వాత ఆమె ఎన్ని శ్రమలు ఆమె జీవితంలో ఆమె ఎదుర్కొన్నదంటే, ప్రభు నమ్ముకుంది. తర్వాత భర్త చనిపోయినాడు. ఆ కాలు పోయింది. చాలా కాలం ఆయనతో శ్రమ పడింది.
తర్వాత భర్త చనిపోయినాడు. ఎంత ఎంత వ్యతిరేకత ఎదుర్కొందంటే ఆమె భూస్థాపన చేయడానికి ఎవ్వరు ముందుకు రాలే. వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు అని మేము ముందుకు రాకపోతే అప్పుడు సేవకుడు 2-3 బ్రదర్స్ కలిసి వాళ్ళే మోసుకుని పోయి వాళ్ళే గుంట తీసి భూస్థాపన చేసినారు. హేళన చేసిన సేవకుల్ని, ఒబ్బో పాస్టర్లు చచ్చిపోతే వస్తారా వీళ్ళు, ఇట్టడప్పుడు వస్తే బాగా డబ్బులు ఇస్తాను వస్తారు అని హేళన చేసినారంట. అన్ని నిందలు పడి భూస్థాపన చేసినారు. ఎవ్వరు కూడా ఇంకా ఆ తర్వాత మరి పిల్లల్ని కష్టపడి ఆమె చదివించుకుంటా వచ్చింది. ఎన్నో మరి కష్టపడి వాళ్ళ నాన్నోళ్ళు 30 ఎకరాల భూస్వాములు, వాళ్ళు ఎంతోమంది పని వాళ్ళు, వాళ్ళ నాన్న అత్తగారింటికి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు పడింది. తర్వాత చివరికి నా పెద్దమ్మాయి నా భార్య. కానీ మేము వివాహం విషయంలో వివాహం నిశ్చయమైన తర్వాత ఒకే ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఒక కుమారుడు. ఒక కుమారుడు అయితే 3వ రోజు మేము వెళ్ళొచ్చిన 3వ రోజు ఆ కుమారుడు యొక్క దాదాపు 18 సంవత్సరాలు 19 సంవత్సరాల కుర్రాడు బాడీ వచ్చింది ఇంటికి. నెల్లూరులో కాలేజీలో పనిచేస్తాడు. బాడీ వచ్చింది, అనుమానాస్పదంగా చనిపోయినాడు. బాడీ తీసుకొచ్చేసినారు. ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రభువుని నమ్ముకుంది, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు చనిపోయినాడు. మేము ఎంతోమంది దేవుని పిల్లలు శ్రమలో వెళ్ళినారు, ధైర్యంగా ఉన్నారు. నేను ఒక భూస్థాపనకి అటెండ్ అయినాను. చాలా కాలం ఆ ప్రార్థన నా మొబైల్లో ఉంది, కానీ తర్వాత ఆ మొబైల్ పోయింది. చిన్న కుమారుడు, భార్య, చిన్న పిల్లలు, ఇద్దరు కుమారులు అయితే చిన్న కుమారుడు చనిపోయినాడు. చిన్న కుమారుడు చనిపోతే ఆ యొక్క బరియల్ గ్రౌండ్లో భూస్థాపన దగ్గర తల్లి ప్రార్థన చేసింది. ఎంత ప్రార్థన చేసిందంటే అసలు కళ్ళమటి నీళ్ళు ఆగలేదు. ఎంత చక్కగా ప్రార్థన చేసింది. ప్రభా, ఈ కుమారుడు నాకు ఇచ్చినావు, ఎన్నో టాలెంట్స్ ఇచ్చినావు, నీ కొరకు వాడుకున్నావు, నీ మహిమలోని పిలుచుకున్నావు. ఆమె ఏమన్నా తెలిసిన హృదయపూర్వకంగా ఎవరికి కూడా నువ్వు ఏం చేయవు, కీడు చేసే దేవుడు కాదని ప్రార్థన చేసింది. ఎంత చక్కగా ప్రభుని ఆరాధించిందంటే కాబట్టి ఎంత ఆమె ఆత్మీయ జీవితము అక్కడ అర్థమైంది. తర్వాత ఒక సేవకుడు, 2 కుమారులు, తనకు 2 కుమారులు అయితే ఒక కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోయినాడు. పెద్ద కుమారుడు చనిపోతే కాబట్టి ఆ సేవకుడు కుంగిపోయి ఉంటే దేవుడు తనతో మాట్లాడినాడంట. ఏమని మాట్లాడినా తెలిసిన, నీకు 2 కుమారులను ఇచ్చి ఒక కుమారుడు నేను తీసుకున్నాను. అయితే ప్రభు ఏమన్నాడు తెలిసిన, నాకున్న ఒకే ఒక కుమారుని నీ కొరకు సిలువకు అప్పగించినాను. ఆయన నువ్వైతే నీకు తెలియకుండా, నీ అనుమతి లేకుండా చనిపోయినందుకు బాధపడుతున్నావు. నేను క్రూరమైన మరణానికి నా చేతులారా నిన్ను ప్రేమించిన కారణం చేత నా కుమారుని నేను అప్పగించేశాను అని మాట్లాడినాడంట. ధైర్యపరచబడినాడు. ఆ భూస్థాపన ఏర్పాట్లన్నీ కూడా తనే దగ్గర ఉండి చేసినాడు. ఎవరో భూస్థాపన కొరకు ఒక సేవకుడు చేసినట్లుగా తను చేస్తూ వచ్చినాడు. చివరికి మా అత్తమ్మ విషయానికి వచ్చేసరికి ఆ కుమారుడు చనిపోయినాడు. ఆ తర్వాత పిల్లలు మరి వాళ్ళ సొంత మామ వాళ్ళు చేసిన వాళ్ళ జీవితాల్లో చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ తర్వాత ఆమె అమెరికా పోయిన తర్వాత వాతావరణం పడక లంగ్స్ హార్డ్ అయిపోయినాయి. ఎన్నో దినాలు ఆమె మంచంలో ఉండిపోతా అలాంటి వ్యక్తి ఆ ఊరిలో ఉంటే ఎవరైనా ప్రభు నమ్ముకుంటారా చెప్పండి? నమ్ముకోక అన్నిల్లో నుండి ఒక ఆమె నమ్ముకుంది. దేవుని స్తోత్రాలు. ఆ ఊరిలో దాదాపు 20-30 మంది రక్షణ పొంది దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఇక్కడ ఆ భూస్థాపనలో మేము ఒకటే సాక్ష్యం ఇచ్చినాం. కానీ చాలామంది ఏమనంటారు, యేసు నమ్ముకుంటే ఇన్ని శ్రమల కాదు, ఇన్ని శ్రమలలో ఆమె ఎలాగుండగలిగింది, అది కదా దేవుని యొక్క మహిమ. ఇన్ని శ్రమల్లో ఆమె ఎంత ధైర్యంగా ఉండగలిగింది, అది కదా దేవుని యొక్క కార్యం. ఇన్ని శ్రమల్లో తన దేవుడు తనకు తోడై ఉన్నాడు కదా. పిల్లరా, జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రజలు ఎన్నో శ్రమ, కానీ ఎందుకని జ్ఞాపం పెట్టుకోవాలా? మనకంటే ముందుగా వెళ్ళిన మన ప్రియుల విషయమై నువ్వు బాధపడినావా అంటే అసలు నువ్వు ప్రభు బిడ్డవే కాదని అర్థం. జస్ట్ అడ్రస్ ఒక్కటే, మన ఎవరో చెప్తున్నారు వాక్యం చెప్తూ, అడ్రస్ ఒక్కటే చేంజ్ అయింది అది. కాబట్టి వాళ్ళు మరి అంతకుముందు వాళ్ళ అడ్రస్ ఇది, అది ఇప్పుడు ఇంకొక అడ్రస్ అంతే. కానీ దేవుని ప్రేలంగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలా. ఎందుకు మనకంటే ముందుగా ప్రియులను ప్రభు తీసుకుంటాడంటే కాబట్టి మనము ఆయన మహిమ కొరకు సిద్ధం. 4 విషయాలు చూస్తూ వచ్చినాం. మొట్టమొదటి, కృప ద్వారా రక్షణ కలుగుతూ ఉంది. రెండవది, కృప ద్వారా మహిమ అనుగ్రహించబడతా ఉంది. మూడవది, కృప ద్వారా సంపూర్ణతలోనికి, స్థిరత్వంలోనికి, ఆత్మీయంగా బలపరచబడే అనుభవంలోనికి వస్తున్నాం. నాలుగవది, కృప ద్వారా శ్రమలలో ప్రభుని మనము సేవించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అన్ని విధాలైనటువంటి కృపలు సమృద్ధిగా దొరికేటువంటి దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ ప్రభు స్తోత్రాలు. ఆ కృపకు మనము పాత్రులు మౌదుము గాక, ఆ కృపను అత్యధికంగా మనం పొందుదాము గాక. మన జీవితాలలో కూడా ఇంకా విడిచిపెట్టవలసిన రక్షణ పొందకపోతే ఇక్కడ తీర్మానం చేసుకుని నువ్వు వెళ్ళాలని ప్రభు నన్ను మనవి చేస్తున్నాను. నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే ఇంకెంతకాలము బలహీనతల్లో ఉండి
ఆయా బలహీనతలోనే ఉండి ఆ మహిమను పోగొట్టుకుంటావు. ఇప్పటికైనా తీర్మానం చేసుకుని ప్రభు ఎదుకురా, తిరిగి ప్రభు అనుగ్రహించి ఆ మహిమను పొందడానికి అభ్యాసం చేసుకో. ఇప్పటికైనా సరే దేవుడిచ్చే ఆ పూర్ణతలోనికి, ఆ ఎదుగుదలలోనికి మరి తీసుకుని రాబడుతురా. తద్వారా ఆత్మీయంగా స్థిరత్వంలోనికి, ఆత్మీయంగా బలమైన వ్యక్తిగా నువ్వు చేయబడాలి ఆ కృప ద్వారా. మూడవదిగా ఆ కృప ద్వారానే శ్రమలలో ప్రభుని సేవించేటువంటి వారిగా మనం చేయబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహించి సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాము. దయచేసి ప్రేరేపించబడిన వారు, ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థన చేయండి. కుటుంబం కొరకు, వీరు ఆత్మీయంగా ఎదుగుడు కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఇంట్లో నమ్మకంగా స్థిరంగా ప్రభుని సేవించే వారి కుటుంబంగా ప్రభుని సేవించడానికి, కుటుంబాన్ని ప్రభు బలపరచినట్టుగా ప్రార్థన చేయండి. రాని దినాల్లో ఇంకను వారిని ధైర్యపరిచి ప్రభు ఆత్మీయంగా బలపరిచినట్లుగా, ఆదరించినట్లుగా, ఆత్మీయంగాను భౌతికంగా కూడా వారి యొక్క సహాయం కొరకై మరి ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా ప్రార్థన చేయండి. తర్వాత ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం. దేవుని కృపను బట్టి మేము అనుకున్నాం వీళ్ళు కోలుకుంటారా లేదా అనుకున్నాం, కానీ దేవుడు అంత గొప్ప దేవుడు. చక్కగా వాళ్ళు ధైర్యపరచబడ్డారు, అంత దుఃఖంలో కూడా ప్రభువులో బలపరచబడ్డారు. కాబట్టి మనందరికీ కూడా వాళ్ళు ఒక మాదిరి. శ్రమల్లో కుంగిపోయి ఏడ్చుకొని, విశ్వాసం కోల్పోయి, మందిరం మానుకొని, దేవుని దూషించి అట్లాంటి వాళ్ళు ఉంటే చిన్న చిన్న వాటికి మనం కుంగిపోతాం కదా. అందుకని దేవుడు ఇట్లాంటి వారిని శ్రమలు అనుమతించి మనందరి కొరకు మాదిరికరంగా ఉండటానికి, ఇట్లా మీరు ఉండాలి అని నేర్పించడానికి కొందరిని అట్లా శాంపిల్గా చేస్తారనమాట. అది వాళ్ళకి ఆధిక్యత, కనుక మనకు మాదిరి. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభా, మీ యొక్క అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా, అన్ని విధాలైన కృప ప్రభా నిధి వలె మా కొరకై కలిగినటువంటి దేవుడు, సర్వకృపానేదిగా దేవుడు ఉందని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభా, నిత్యం మా తండ్రి ఆ యొక్క విస్తారమైన కృప ప్రభా తనకి కనపరిచి రక్షణ అనుగ్రహించినారు. ఆ కృపను బట్టే తిరిగి ప్రభు భూమి మీద మీ మహిమను ప్రభాని మేము పొందటానికి లోకంలో ప్రభా నిత్యం మా తండ్రి ప్రభా మీకు యోగ్యమైన వారంగా జీవించడం కొరకై మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి స్తోత్రములు. దాన్ని మేము నిరర్ధకం చేసుకోనకుండా ప్రభా నిత్యం మా తండ్రి మేమేమైతే పాపమును బట్టి, ఆ బలహీనతలను బట్టి ఆ మహిమను ప్రభా మీరు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. వాటన్నిటి విషయమై సరైన విధానంలో ప్రభా తండ్రి ఎరిగిన వారమై, గ్రహించిన వారమై, గుర్తించిన వారమై, ఒప్పుకున్న వారమై, సరిచేయబడిన వారమై తిరిగి ప్రభా తండ్రి ఆదాము కోల్పోయిన మహిమంతా భూమి మీద దినాల్లో మేము పొందిన కొరకై ఆ కృపను మాకు అనుగ్రహించము. అందు మాదిరి కాకుండా ఆ కృప ద్వారా మేము పూర్ణులుగా చేయబడి, స్థిరపరచబడి, బలపరచబడేవారుగా చేయము. ఆ కృపను బట్టి శ్రమలో సంతోషించి భూమి మీద మా ప్రభును సేవించేవారుగా చేయము. ప్రేమ మా తండ్రి సమృద్ధిని కృప అనుగ్రహించము. ప్రత్యేకంగా ఈ కుటుంబం ముందు దినాల్లో కూడా అత్యధిక మీ కృప కనపరచము. ఇంకా బంధువులు, స్నేహితులు ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారిని కూడా దయతో మీరు కార్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ కుటుంబాన్ని కూడా ఇంకా ముందు దినాల్లో ఆత్మీయంగా బలపరిచి ప్రభా తండ్రి అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మొదట ఆత్మీయంగాను, తర్వాత భౌతికంగా కూడా మీ ప్రజలు మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. శ్రీజను కూడా జ్ఞాపం చేసుకున్నాము, మంచి జ్ఞానము, ఆరోగ్యం అనుగ్రహించము, బిడ్డను మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జోసెఫ్ కూడా తనకి పడినటువంటి ఆ యొక్క పనుల బాధ్యతలతో పాటు ప్రభానిచ్చిన మా తండ్రి దేవా మిమ్మల్ని కనపరచడం కొరకు కావాల్సిన కృప, దాని కొరకైనటువంటి ఆలోచన, సిద్ధపాటును అనుగ్రహించము. ఆ విధంగా తండ్రి దేవా యెహోషువ కుటుంబం వల్లే మీ ప్రజల కుటుంబాన్ని చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంతవరకు కూడా వారి కనపరిచిన పారమైన మీ ప్రేమను బట్టి స్తోత్రములు ప్రభా తండ్రి దేవా, మీకు దయను బట్టి స్తోత్రములు ప్రభానిచ్చిన మా తండ్రి దేవా. ఇంకా ముందు దినాల్లో అత్యధికంగా మీ మేలు చేత మీ ప్రజలను మీరు తృప్తిగా చూస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. చెబుతాను వాక్యం ఫలింపచేయము, ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నామని వందనం చెల్లించుకుంటూ సాగిలు పడుతూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరొచ్చిన మనకును, సకల లోకమున చెందిన పరిశుద్ధులకును, ప్రత్యేకంగా జోసెఫ్ తన కుటుంబమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్.